కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెద్ది పోస్ట్ పోన్ వల్ల తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం మూవీకి లైన్ క్లియర్ అయింది. కానీ ఈ వాయిదా సొంత ఇండస్ట్రీ సినిమాల కన్నా పొరుగు భాష చిత్రాలకు పాజిటివ్ గా మారబోతోంది. నార్త్ టు సౌత్ చిత్రాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ చేయబోతున్నాయి. అవేంటో హ్యావ్ ఎ లుక్. ఈ సమ్మర్ కూడా బోసిపోతుంది. పారడైజ్, లెనిన్ తర్వాత పెద్ది ఇలా వరుసగా పోస్ట్ పోన్ అయ్యాయి. ముఖ్యంగా హై ఆక్టైన్ మూవీ పెద్ది వాయిదా ఫ్యాన్స్ ను కొంత నిరాశపరిచింది. కానీ టాలీవుడ్ ఫిలిం గాయపడ్డ సింహం ఊపిరి పీల్చుకుంది. పెద్ది రాదనే హింటో, సినిమాపై కాన్ఫిడెంటో కానీ మే 1న రిలీజ్ డేటో ఎప్పుడో లాక్ చేసుకుంది. చరణ్, బుచ్చి ఫిలిం డిలే తరుణ్ భాస్కర్ సినిమాకు కలిసొచ్చింది. కానీ పెద్ది వాయిదా టాలీవుడ్ కన్నా పొరుగు ఇండస్ట్రీలకు ప్లస్ గా మారబోతోంది. సర్ కుబేరతో టాలీవుడ్ లేబుల్స్ ఉన్న సినిమాతోనే కాదు, కోలీవుడ్ డబ్బింగ్ ఫిలిం కరాతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు ధనుష్. లాస్ట్ ఫిలిం ఇడ్లీ కడాయ్ ఇక్కడ రిలీజ్ చేసినప్పటికీ కాంతారా చాప్టర్ 1 దెబ్బకు శాలరీ గల్లంతైంది. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు హీరో. ఇక తేరే ఇష్క్ మేను అమారా కావ్యం పేరుతో రిలీజ్ చేస్తే పట్టించుకోలేదు తెలుగు ఆడియన్స్. కరతో ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు మార్కెట్ కొల్లగొట్టాలనుకుంటే సరిపోదు, ప్రమోషన్స్ కూడా చేయాలి. మరి కర కోసం ధనుష్ ఇక్కడ ప్రమోషన్స్ చేస్తాడో లేదో లెట్స్ వెయిట్. ఇక కన్నడ నుండి కేడీ ద డేవిల్ కూడా సిద్ధమవుతోంది. కానీ సెన్సార్ ఇష్యూస్ వల్ల బొమ్మ వస్తుందా అనేది ప్రస్తుతానికి డౌటే. పెద్ది వాయిదా ఈ సౌత్ సినిమాలకే కాదు, నార్త్ నుండి బాలీవుడ్ టెస్ట్ కు రెడీ అవుతున్న సాయి పల్లవి ఏక్ దిన్ మూవీకి ప్లస్ అయింది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ ఏక్ దిన్ ను ఒక రోజుగా తెలుగులో తీసుకువస్తున్నారు. మే 1న థియేటర్స్ లో సందడి చేయబోతోంది ఫిలిం. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అమీర్ ఖాన్ జోక్యంతో లేట్ అయింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ రాజా శివాజీ కూడా మే 1నే రిలీజ్ అవుతోంది. రితేష్ దేశ్ముఖ్, జెనీలియా జంటగా నటించిన ఈ ఫిలిం ఇదే డేట్ కు తీసుకురావడం వెనుక ఓ సెంటిమెంట్ ఉంది. మే 1న మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో అదే రోజు మూవీని తీసుకురావాలని సెంటిమెంట్ పెట్టుకున్నారు ఈ స్టార్ కపుల్. రితేష్ దర్శకుడిగా, జెనీలియా నిర్మాతగా రిస్క్ చేస్తున్న ఈ ఫిలిం మేడేనే రిలీజ్ కాబోతోంది. మరి వీటిల్లో సమ్మర్ విన్నర్ అయ్యేది ఎవరో, టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టేది ఎవరో?